ఏంటి రంగయ్య ఎక్కడ పని అక్కడే పెట్టేసారు. క్రిస్మస్ పార్టీ కదా, నేను ఎంత మందిని గెస్టులు పిలిచానో తెలుసా? వాళ్ళందరూ వచ్చేస్తూ ఉంటారు. ఏంటి ఈ పని ఇక్కడే పెట్టుకో, పెద్దగా మాట్లాడు లౌడ్గా. నేనేమన్నా రోబోట్నా అమ్మగారు? ఉదయం నుండి అదేగా చేస్తాను. ఏం చేస్తున్నావు ఏంటో రంగయ్య, ఎక్కడ పనులు అక్కడ. సరే కానీ నేను ఇప్పుడే వచ్చేస్తాను. అయ్యో ఏసీ మీరా? ఎస్ఐ గారు వచ్చారు. ఎస్ఐ అప్పుడే వచ్చేసారా? రండి రండి, నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన కూర్చోండి. రంగయ్య ఎస్ఐకి ఏం కావాలో చూసుకో. అమ్మగారు అప్పుడే వచ్చేసారు. మా అమ్మగారు మిమ్మల్ని ఫస్ట్ పిలిచారా? అసలు ఏమైనా కావాలండి? ఎస్ఐ ఏం చెప్పాలి నా పని. అయ్యో డాక్టర్ గారు మీరా? అమ్మగారు డాక్టర్ గారు వచ్చారు. అయ్యో డాక్టర్ గారు వచ్చేసారా? రండి రండి. చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు. రండి ఇలా కూర్చోండి. ఎంతోమంది పిలిచినా మీరు తెలిసిన వాళ్ళని చదువుతూ వచ్చాను. నాకు రెండో స్థానం. ఒక నిమిషం డాక్టర్ గారు. ఎస్ఐ ప్లీజ్ ఇక్కడ కూర్చోండి డాక్టర్ గారు. రంగయ్య డాక్టర్ గారికి ఏం కావాలో చూసుకో. సరేనమ్మగారు. డాక్టర్ గారు ఏమైనా కావాలా అండి? సరేనండి. డాక్టర్ గారు ఏం చెప్పారు? నా పని చేసుకుంటాను. డ్యాన్స్ వేసిన తర్వాత ఒకసారి మా ఇంటికి రా. అమ్మని తీసుకురావాలి అయిపోయినామంటే డ్యాన్స్ వేసినామంటే. సరే నా దగ్గరికి వచ్చి అమ్మని తీసుకొద్దు కానీ గారికి అన్నం పెట్టిస్తా. డ్యాన్స్ అయిపోయినామంటే వెళ్ళిపోతాను. సరే ఇలా కూర్చోండి ఎమ్మెల్యే గారు. నాకు మూడో స్థానం, రెండో స్థానం కావాలి. ఒక నిమిషం ఎమ్మెల్యే గారు. ఏసీఆ ప్లీజ్. రంగయ్య ఎమ్మెల్యే గారికి ఏం కావాలో చూసుకో. సరేనమ్మ గారు. ఎమ్మెల్యే గారు ఏమైనా కావాలా అండి? వాటర్ తీసుకో. అది కొంచెం ఆ ఇల్లు పత్రాలు ఎప్పుడు ఉన్నాయండి. నా బస్సులో గుడిసా వారం వందల వస్తుందో అయిపోతుంది. కొంచెం మీరు ఎలాగైనా సరే నేను ఉన్నాగా చూస్తాలే. కావాలా అండి? వాటర్ తీసుకో. సరే అమ్మగారు మేము ఎవరో వచ్చారు చూడండి. ఎవరు రంగయ్య వచ్చింది? అయ్యో తను పెద్ద సెలబ్రిటీ రంగయ్య. ఆ రోజు ఒక పాట పాడింది చూడు, తనే తిను. అమ్మగారు మీరా మీరా ఒక సెల్ఫీ ఇక్కడ కూర్చో. సెలబ్రిటీని నాకు 4వ స్థానం, నేను 3వ స్థానం. ఒక నిమిషం. ఎస్ఐ ప్లీజ్. రంగయ్య సెలబ్రిటీకి ఏం కావాలో చూసుకో. సరేనమ్మగారు. సెలబ్రిటీ గారు ఏమైనా కావాలా అండి? సరేనండి. అయ్యో తమ్ముడు గారు మీరా? అమ్మగారు తమ్ముడు గారు వచ్చారు. తమ్ముడు వచ్చేసావా? చాలా థ్యాంక్స్ తమ్ముడు, పిలవగానే వచ్చేసినందుకు. రా రా రా. ఏంటి కూర్చునేది? ఇక్కడ ఎవరున్నారు? ఎస్ఐ ప్లీజ్. రంగయ్య తమ్ముడికి ఏం కావాలో చూసుకో. అలాగే ఎస్ఐకి ఒక కుర్చీ, నేను రెడీ అయ్యి వచ్చేస్తాను. కుర్చీలు ఏం లేవు. నా పని ఒక్కటి ఇక్కడ పడింది. నా పని నేను చేసుకుంటా. అమ్మో అమ్మగారు అందరు నేను కావాలి అడగమన్నారు కదా, మర్చిపోయాను. డాక్టర్ గారు ఏమైనా కావాలా అండి? ఎమ్మెల్యే గారు ఏమైనా కావాలా అండి? ఎంతసేపు మా ఎమ్మెల్యే గారు ఇంతసేపు అయింది. నీళ్ళు ఇస్తే సరిపోతుందా? టీడీకి ఇచ్చేది లేదా? ఇస్తానండి. అసలు ఇల్లు ఇస్తానని చెప్పారు. సెలబ్రిటీ గారు ఏమైనా కావాలా అండి? కొంచెం హాట్ వాటర్. అబ్బో ఇప్పుడే వచ్చినాము. హాట్ వాటర్ కావాలంట. తమ్ముడు గారు ఏమైనా కావాలా అండి? ఇల్లు నాదేరా. తెలుసులేండి. ఇప్పుడు వచ్చాడు ఏసీ. ఏసీ రెడీ చూద్దాం. ఏసీ ఏసయ్యా ఏసయ్యా. రంగయ్య పార్టీకి అంతా రెడీ అయింది. ఎప్పుడో వచ్చారు గెస్ట్లు, వాళ్ళందరినీ పార్టీకి సిద్ధమైందా? ఫోన్ వస్తుంది చూడు. హలో హలో చెప్పండి, ఎలా ఉన్నారు?
చెప్పాలి. ఏమైందండి? నాకు యాక్సిడెంట్ అయింది. అయ్యో, ఇప్పుడు ఎలా ఉందండి? ఇప్పుడు పర్లేదు, కానీ నాకు బిజినెస్లో లాస్ వచ్చింది. అవునా? నాకేం చేస్తావో తెలీదు. ఎలాగో మనీ అరేంజ్ చేసి నాకు పంపివా, లేకపోతే నేను రాలేను. సరేనండి. అయ్యో, ఇలా జరిగిందేంటి? ఇలా అయితే ఎలా? అమ్మగారు ఏమైందండి? అసలే పండగ రోజు ఏడవకూడదు. అయ్యగారికి ఇలా బిజినెస్ లో లాస్ వచ్చిందంట, మనీ కావాలని అడుగుతున్నారు. ఏం చేయాలో ఏం అరే అర్థం ఒకసారి కావట్లేదు ఒక కెమెరా రంగయ్య. పట్టు ఒకటి పట్టుకుందిరా. అమ్మగారు, నా దగ్గర ఉపాయం అండి. ఏంటి రంగయ్య? ఇప్పుడు మన ఇంటికి గెస్ట్లు వచ్చారు కదా, జాగ్రత్త. మనీ అడిగి చూస్తారా? అయ్యో, వాళ్ళని మనం గెస్ట్లుగా పిలిచాం, వాళ్ళని మనం హెల్ప్ అడిగితే బాగోదేమో. వాళ్ళందరూ మీకు తెలిసిన వాళ్ళే కదా, ఒకసారి అడిగి చూడండి. సరే. అయ్యో, తమ్ముడు పరిస్థితి నాకు తెలుసు కదా, తమ్ముడిని ఎలా అడిగేది? సరే, ఒకసారి అడిగి చూద్దాం. తమ్ముడు, నాకు ఇలా సహాయం కావాలి, కొంచెం సహాయం చేస్తావా? నాకే ఉద్యోగం లేవక్క, ఈసారి వచ్చినప్పుడు చూద్దాం. మేడం, నాకు ఇలా కొంచెం సహాయం కావాలి, కొంచెం సహాయం చేస్తారా? నేను అక్కడ సాంగ్స్ రికార్డ్ చేశాను, టైం వేస్ట్. ఎమ్మెల్యే గారు, కొంచెం నాకు ఇలా సహాయం అవసరం, కొంచెం నాకు సహాయం చేస్తారా? టైం అవుతుంది, మీటింగ్ టైం అవుతుంది, పదండి వెళ్ళాలి. సరేనమ్మా, ఈసారి చూద్దాం. డాక్టర్ గారు, కొంచెం నాకు ఇలా సహాయం అవసరం, కొంచెం నాకు సహాయం చేస్తారండి? ఎప్పుడో వచ్చాను, ఎప్పటిదాకా కూర్చోబెట్టిందే కనుక మళ్ళీ సహాయం వచ్చి. అయ్యో, వీళ్ళందరినీ నమ్ముకున్నానే. అయ్యో, ఇలా జరిగిందండి. అమ్మగారు ఏమైందండి? నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ అనుకున్నాను కదా రంగయ్య, వాళ్ళు ఎవరు నాకు హెల్ప్ చేయని అంటున్నారు. ఏం చేయాలో నాకు ఏం అర్థం కావట్లేదు. అమ్మగారు, మీరు ఏసైని అడిగారా? ఏసైనా? అయ్యో, ఎప్పుడో వచ్చారు, అసలు ఏసైనా అడిగితే బాగోదేమో. అమ్మగారు, ఏసయ్య మన కోసం సిలువలో ఉన్న ప్రాణత్యాగం చేసిన రోజు మన తప్పులు క్షమించగా, ఒకసారి అడిగి చూడండి. సరే రంగయ్య. ఏసయ్య, నన్ను క్షమించండి. మీరు నా కోసం ముందుగానే వస్తే మీకు నేను ఆఖరి స్థానం ఇచ్చాను. నన్ను క్షమించండి ఏసయ్య. నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ అనే వాళ్ళని నమ్ముకున్నాను, మిమ్మల్ని పక్కన ఉంచాను. నన్ను క్షమించండి ఏసయ్య. ఇప్పటి నుండి నా హృదయంలో మొదటి స్థానం మీకే ఇస్తాను. నా హస్బెండ్కి ఇలా హెల్ప్ అవసరం, కొంచెం సహాయం చేయగలరని కోరుకుంటున్నాను. తండ్రి, విరిగి నలిగిన హృదయం నాకెంతో ఇష్టం. నీ ప్రార్థన అంగీకరించబడి ఉన్నది. అమ్మగారు అయ్యగారు ఫోన్ చేస్తున్నారు, చూడండి. హలో లెస్సీ, చెప్పండి. నాకు ఎవరో ఒక అతను, ఒక ముసలాయన వచ్చి డబ్బులు సహాయం చేశారు. అడిగితే నీ పేరు చెప్పారు. అవునా? నేనేం పంపించలేదండి. నీ పేరే చెప్పారు. అయ్యో, నేను ప్రేయర్ చేసుకుని ఇప్పుడే లేచానండి. నాకైతే తెలియదు, నేనైతే ఏం పంపించలేదు. చూసావా, దేవుడు మనకి ఎంత సహాయం చేశాడో. నేను ఇప్పుడే వెంటనే ఇంటికి వచ్చేస్తాను. నిజమేనండి, దేవుడు మనకి సహాయం చేశాడు. రంగయ్య, నీకు ఈ విషయం తెలుసా? అయ్యగారికి ఎవరో ఒక ముసలాయన వెళ్ళి సహాయం చేశాడంట. అంతా దేవుడు ఇప్పుడే కదా నేను ప్రేయర్ చేస్తున్నాను. అందుకే ఇప్పటి నుండి నా హృదయంలో మొదటి స్థానం దేవుడికే ఇస్తాను. ఇదే కదా నిజమైన క్రిస్మస్ అంటే. హల్లెలూయా. చప్పట్లు